ఈ రోజు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. ముందుగా చర్చను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభిస్తారు. చర్చ అనంతరం హోంమంత్రి అమిత్ షా సమాధానమిస్తారు. అయితే విపక్షాలు మాత్రం రోజంతా చర్చించాలని కోరుతున్నాయి. చర్చ కోసం కేంద్రం 2 రోజులు సమయం కేటాయించింది. విధిగా సమావేశాలకు హాజరు కావాలని ఎంపీలకు విప్ జారీ చేసింది. వివాదం పరిష్కారం అయ్యేంత వరకు విధులకు స్పీకర్ దూరంగా ఉంటారు. కాంగ్రెస్ సహా 118 మంది విపక్ష సభ్యుల సంతకాలతో తీర్మానమిచ్చారు. అవిశ్వాసానికి మద్దతివ్వాలని తృణమూల్ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఈరోజు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. ముందుగా చర్చను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభిస్తారు. చర్చ అనంతరం హోంమంత్రి అమిత్ షా సమాధానమిస్తారు. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. అవిశ్వాస తీర్మానం తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తోంది? మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ప్రధానంగా ఇది 1954లో తొలిసారి అప్పటి తొలి స్పీకర్గా ఎన్నికైనటువంటి జీవి మావలంకర్పై తొలిసారిగా అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఆ తీర్మానంలో దాదాపు 2.5 గంటల పాటు కేటాయించి చర్చించారు. ఆ మేరకు అది వీగిపోయింది. ఆ తర్వాత 1987లో బలరాం జక్కర్ స్పీకర్గా ఉన్న సందర్భంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పుడు 1954లో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నారు. అది వీగిపోయింది. అదేవిధంగా 1987లో కూడా బలరాం జక్కర్ స్పీకర్ పై కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి అది కూడా వీగిపోయింది. అప్పుడు కూడా పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలు బలరాం జక్కరు తన సభాధ్యక్ష స్థానాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు అవకాశం ఉంటుందని చెప్పి నిందించడం జరిగింది, ఆరోపణలు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ స్పీకర్ లోక్సభ స్పీకరు ఓం బిర్లాకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం చర్చకు రాబోతుంది. దాదాపు 10 గంటల పాటు చర్చ జరిగేందుకు కేటాయించడం జరిగింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం రోజు ఆశాంతం కూడా ఈ రోజే చర్చ పూర్తిగా జరగాలి, అదేవిధంగా సమాధానం కూడా ఈ రోజే ప్రభుత్వం ఇవ్వాలన్న అంశంపై కూడా పట్టుబట్టింది. అయితే దానికి సంబంధించి మరొక రోజు కూడా దీన్ని పొడిగించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఆ మేరకు ఇప్పుడున్నటువంటి తేడా ఏంటంటే ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉన్నారు. ముఖ్యంగా ఈ పరిణామాలను చూసినట్లయితే సంఖ్యాబలంగా చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమికి దాదాపు 293 మంది సభ్యులు ఉన్నారు. ఇది మామూలుగా ఇలాంటి అవిశ్వాస తీర్మానం కేవలం సింపుల్ మెజార్టీతో 270 మంది సభ్యులతోనే ఈ అవిశ్వాసం నెగ్గాలంటే 273 మంది సభ్యులు బలం ఉండాలి. అయితే ప్రతిపక్షాలకు ఉన్నటువంటి బలం కేవలం 238 మంది. 8 మంది ఆల్రెడీ సస్పెండ్ అయ్యారు. అదేవిధంగా 238 ప్రస్తుతం ఉన్నటువంటి సంఖ్యాబలం ఉంది. అయితే ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు ఏమాత్రం అవకాశం లేదు, కానీ రాజకీయంగా మాత్రం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం చాలా ఎలాంటి భేషజం లేకుండా పూర్తి స్థాయిలో పక్షపాతంతో ఓం బిర్లా వ్యవహరిస్తున్నారు. అధికార పక్షాన్ని మడుగులెత్తుతున్న అంశాన్ని చాలా స్పష్టంగా ఈ అవిశ్వాస తీర్మానం నోటీసులో ప్రతిపక్షాలు పేర్కొనడం జరిగింది. ప్రధానంగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీని మాట్లాడనివ్వకుండా చేయటం, అదేవిధంగా ప్రతిపక్షాలు చెందినటువంటి మహిళా ఎంపీలపై దురుసుగా మాట్లాడటం, అదేవిధంగా నిందలు వేయటం, ఇవన్నీ కూడా స్పీకరు స్థానంలో ఉన్నటువంటి ఓం బిర్లా ఏమాత్రం కూడా మహిళా హక్కులను కానీ మహిళ యొక్క అంటే పార్లమెంటు సభ్యులుగా వాళ్ళకు ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడే విషయంలో ఏమాత్రం కూడా చొరవ తీసుకోలేదు. దీనిపై ఖచ్చితంగా ఓం బిర్లా అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నది వీరి యొక్క ఆరోపణ. ఈ సందర్భంలో చర్చ జరగబోతుంది. ఏమాత్రం ఇది నెగ్గేందుకు అవకాశం లేదు, కానీ ప్రతిపక్షాలు చేసినటువంటి ప్రవేశపెట్టే ఈ అవిశ్వాస తీర్మానం మాత్రం చర్చ జరిగి దేశ ప్రజలకు పార్లమెంటు సభల ముఖంగా పూర్తి స్థాయిలో అధికార పక్షం యొక్క వ్యవహరిస్తున్న తీరును ప్రజలకు వెల్లడించాలన్నది ప్రతిపక్షాల యొక్క వ్యూహం. అయితే దీనికి సంబంధించి అధికార పక్షం కూడా చాలా సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి ప్రతిపక్షాలు సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ఏమాత్రం కూడా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారన్న అంశాన్ని కూడా ఈ సభాముఖంగానే దేశ ప్రజలకు తెలియజేయాలని చెప్పి కూడా అధికార కూటమి ఆలోచిస్తుంది. ఈ మేరకు ఏమైనప్పటికీ కూడా ఇది అసాధారణ ఘట్టం ఆవిష్కరించబోతుంది మరికొద్దిసేపట్లోనే. ఇది భారత పార్లమెంటరీ చరిత్రలో 3వసారి ఈ రకంగా స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెట్టడం జరుగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఒక అసాధారణ ఘట్టంగా చరిత్రలో నిలిచిపోతుంది. రైట్ ప్రసాద్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.